కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ఈ సందర్భంలో మా కళాశాల డీన్ శ్రీనివాసరెడ్డి గారు రచించి విడుదల చేస్తున్న పుస్తకం వ్యక్తిత్వ నిర్మాణం. సో ఇందులో ఉపశీర్షిగా గమనించినట్లయితే మంచి మనిషి అవ్వడం జీవితంలో గొప్ప విజయం. అంటే బిఫోర్ యూ బికమ్ ఏ డాక్టర్ ఆర్ యాక్టర్ ఆర్ కలెక్టర్, బీయింగ్ ఎ గుడ్ హ్యూమన్ ఈస్ ద ఫోర్మోస్ట్ క్వాలిటీ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వాక్ ఆఫ్ లైఫ్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే ఆర్ ది సొసైటీ. సో పర్టికులర్లీ ఇక్కడ హ్యూమన్ ఎలిమెంట్ ఎక్కువ ఉన్నటువంటి మా ప్రొఫెషన్లో when you are dealing with the human life, ethics, morals, molding of the personality, empathy, compassion, gratitude, determination, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మనిషిని తీర్చిదిద్దడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఎంత అవసరం. జనరల్గా అందరూ ఏమనుకుంటుంటారు, మంచిగా ఉంటే మనం నష్టపోతాం కానీ మనం లాభపడేది ఏమీ లేదు అనే ఒక ఉద్దేశంలో ఉంటారు. అలా కాకుండా ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఏ రకంగా మనకు దూరదృష్టి ఆలోచించినప్పుడు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, హౌ వీ డిఫర్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్, హౌ వీ మేక్ ఇట్ టు ఏ సక్సెస్, హౌ వీ స్టాండ్ అవుట్ అమంగ్ అదర్స్ అనేది చాలా చక్కగా ఇందులో డిపిక్షన్ చేయడం జరిగింది. సో ఈ బుక్ ఇవాళ మా మేడం గారి చేతుల మీదుగా ఇవి విడుదల చేయడం కూడా జరిగింది. సో ఈవెన్ ఇట్ ఈస్ passing a very good message even to the students around in this college, and we are very proud to release this book at this moment and sharing with you. So అదే రకంగా ఈ వ్యక్తిత్వ నిర్మాణం దీనితో పాటు ఇంగ్లీష్ వర్షన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యారెక్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎక్కువ మంది పాఠకుల్ని రీచ్ అవ్వడం కోసం తెలుగులో దీన్ని అనువదించడం జరిగింది. మొదట ఇంగ్లీష్లో రాసి రిలీజ్ చేశాక చాలామంది దీన్ని తెలుగులో కావాలని అడిగిన మేరకు దీన్ని మళ్ళీ అనువదించి తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. బోత్ ద వర్షన్స్ ఆర్ వెరీ మచ్ అవైలబుల్. Congratulations to all the students who got prizes in all the different departments of sports and hobby clubs in NRI Medical College. ఇది జనరల్గా ఇప్పుడున్న వరల్డ్ వైడ్లో కూడా అకాడమిక్స్ అనేది 60%, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది 40% ఉంటేనే ఈ 60%లో రాణించాలనే ఒక థిసిస్ వచ్చింది. ఇప్పుడు దాన్ని అన్ని కాలేజీలు అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇండియాలో కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ని ఇక్కడ మన ప్రిన్సిపాల్ గారు కానీ, మేనేజ్మెంట్ కానీ, మెడికల్ కాలేజ్ కావచ్చు, డెంటల్ కాలేజ్ కావచ్చు, అది ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఏ కాలేజీలో అయినా కూడా దీంతోపాటు చదువుతో పాటు మానసిక వికాసం సంబంధించి ఈ యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసినప్పుడే ఇది కూడా అకాడమిక్స్ కూడా డెవలప్ అవుతున్న కాన్సెప్ట్ని ఇక్కడ కూడా డెవలప్ చేసి ఈ విధంగా ఇన్ని ప్రైజులు వచ్చినందుకు ఇంకా ముందు కూడా ఈ ఫ్యూచర్లో కూడా ఒక్క స్పోర్ట్స్ అని కాకుండా అన్ని యాక్టివిటీస్లో కూడా హాబీ క్లబ్స్లో కానీ, ఫిల్మ్ మేకింగ్లో కానీ, వీటన్ని క్లబ్స్లో కూడా మంచి ప్రైజులు తెచ్చుకుంటా మనోవికాసంతో మంచి అకాడమిక్స్లో కూడా రాణిస్తూ ఉంటారని ఆశిస్తూ. సో నేను మా డీన్ సార్ రాసిన ఈ బుక్ కాల్డ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యారెక్టర్ చదివాను. ఇట్ వాస్ సచ్ అ వండర్ఫుల్ బుక్. అండ్ అది ఎలా ఉందంటే ఇట్స్ నాట్ లైక్ అ నార్మల్ రొటీన్ మోనోటోనస్ బుక్ వేర్ ఇన్ the author just goes on describing about things. So it is like first Master, he started in the form of a conversation between two people. So that made it very relatable. So you can relate it to everyday situations and your daily life routine also. And then after that he started off with a take home message, and then he started with a description about a topic. So chala baagundi book aithe, and we get to learn a lot from this. And he presented it in very simple language that anybody can understand, and this is written in both English and Telugu.